బొత్స సత్యనారాయణ గారి యొక్క ఎన్నిక శాసనమండలి సభ్యుడిగా రాష్ట్రానికి ఒక సందేశం ఇచ్చింది. రెండు రకాల సందేశం. ఒకటి, వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు, మా పార్టీ నాయకులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, అలాగే ఇంకా నాయకులు అందరూ కూడా సంఘీభావంతో ఉన్నాం, మేమందరం కలిసి పోరాడతాం అనేటువంటి ఒక మంచి సందేశం ఇచ్చింది. రెండోది రాష్ట్రంలో ఈ రోజున రాష్ట్రంలో ప్రజలు మేము తప్పు చేశాం, వీళ్ళు సుప్రీం 6 సూపర్ 6 అని చెప్పి మమ్మల్ని మోసం చేశారు, మాకు ఏ రకమైనటువంటి పథకాలు రావటం లేదు అని అప్పుడే ప్రజల నుంచి ఒక వ్యతిరేకత స్టార్ట్ అయింది. అది చాలా మంచి పరిణామం. దానితో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సందర్భంగా ఒక విషయం కూడా నేను చెప్పాలి. అంటే నా వ్యక్తిగతమైనటువంటిది, నేను వైఎస్ఆర్ పార్టీలో ఫౌండర్ మెంబర్ని. రకరకాలుగా నా మీద సోషల్ మీడియాలో, తర్వాత టీవీల్లో, లేకపోతే పేపర్లో అనేక రకాలుగా రాస్తున్నారు. అవన్నీ కూడా ఎవరు కూడా నమ్మవద్దు. నేను నీతికి నిజాయితీకి కట్టుబడినటువంటి ఒక చిన్నపాటి నాయకుడిని. నేను రాజ్యసభ సభ్యుడిగా ఉన్నంతకాలం కూడా రాష్ట్ర ప్రజల కోసం, మా విశాఖ మా సిటీ ప్రజల కోసం నిజమైనటువంటి సేవ చేస్తానని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఎమ్మెల్సీ ఉప ఎన్నికైనటువంటి బొత్స సత్యనారాయణ గారికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ఎన్నికల్లో ఏకగ్రీవం అవటానికి గల కారణం ఏంటంటే న్యాయం గెలిచింది. ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు జగన్ వెంటే ఉన్నారనడానికి ఇది ఒకటే నిదర్శనం. ఎందుకంటే ఎన్నో ప్రలోభాలు పెట్టి ఆయన ఓడించాలని, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిష్ట దెబ్బతీయాలని ఎంత ప్రయత్నించారా వైఎస్ఆర్ పార్టీ నమ్ముకున్నటువంటి సర్పంచ్లే కానీ, ఎమ్మెల్సీలే సర్పంచ్లే కానీ, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు వైఎస్ఆర్ పార్టీ వెంట ఉండడం వలన ఏ ఒక్క నాయకుడు ప్రలోభాలకు గురి కాకుండా జగన్ వెంటే ఉన్నారని నిదర్శన చూపించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కానీ తెలుగుదేశం పార్టీ అదేదో ఉత్తినికే మనకు వదిలేసినట్టుగా నైతిక బాధ్యత లేకుండా మాట్లాడుతుంది. కానీ ఇక్కడ ఉన్న ఓటు బలాన్ని చూసి కూడా వాళ్ళు ఏదో మేము వదిలేస్తాము, మాకేదో జాలి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి వెంట ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త ఉన్నారని నిదర్శనమే ఈ ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం. అలాగే ఉత్తరాంధ్రకి ఒక గట్టి నాయకుడిని ఎన్నుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. జరిగిన ఉప ఎన్నికలు, ఎంఎస్సీ ఉప ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రకు అతి పెద్ద నాయకుడైన బొత్స సత్యనారాయణ గారిని ఎన్నుకోవడం, ఆయనకి ఈ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు కేడర్ అంతా జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టరు. ఎంపీటీసీలైనా జడ్పీటీసీలైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉంటారనేది దీనికి నిదర్శనం. న్యాయం గెలిచింది. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వెంటే ఉంటారు. అందుకు ఇదే నిదర్శనంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. టీడీపీ పాలన చూస్తే వాళ్ళు ఏదైనా డబ్బుతో కొందాం అనుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి వెంట నాయకులు, కార్యకర్తలు, ఆయనకి బలం, ఆయన వెంట మేము ఉంటాం. అది నిదర్శనంగా ఈరోజు ఎన్నుకోవడమే నిదర్శనంగా చెప్పదలుచు. ఓడిపోతారు కాబట్టి, టీడీపీ ఓడిపోతారు కాబట్టి వాళ్ళు ఎన్నిక నుంచి తప్పుకున్నారు. దీనికి నిదర్శనంగా ఈరోజు ఎంఎస్సీ ఉప ఎన్నికలే నిదర్శనం. మొన్న స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ నుంచి జగన్ గారు ఏదైతే నమ్మకంతో సీనియర్ లీడర్ అండ్ మినిస్టర్ అండ్ ఇదివరకు ఎంపీగా, ఎమ్మెల్యేగా ఒక 35 సంవత్సరాల సీనియారిటీ ఉన్న మన ఉత్తరాంధ్ర జిల్లాలోనే కింగ్ మేకర్ అయినటువంటి బొత్స సత్యనారాయణ గారిని అభ్యర్థిగా పెట్టడం అయింది. ఆయన అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే ఆయన గెలుపు కూడా వెంటనే జరిగింది. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే నిలబడ్డాడో ప్రతిపక్షంలో ఏ ఒక్కరూ కూడా టీడీపీ నుంచి కానీ, జనసేన నుంచి కానీ, ఉమ్మడి ఏదైతే పార్టీలు ఉన్నాయో ఆ పార్టీ నుంచి ఏ క్యాండిడేట్ కూడా పెట్టడానికి సాహసించలేదు. దీనికి నిదర్శనం జగన్ గారు చేసిన కృషి. సుమారుగా 830 ఓట్లున్న ఓటర్స్లో 600 పైచీలకు వైఎస్ఆర్ పార్టీ
ఓట్లే ఉండడం గమనార్హం. అందులో భాగంగా టీడీపీ ఓటమి చెందుతుందనే భావంతో ఇటువంటి మంచి క్యాండిడేట్ బొత్స సత్యనారాయణ గారిని ఎమ్మెల్సీగా ఉన్నారనే భావించి వాళ్ళు అసలు పోటీలోకి రాకపోవడం జరిగింది. దీనికి వైఎస్ఆర్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతైతే కృషి ఉందో అలా ఈ ఇళ్ళన్న విశాఖపట్నం అలాగే మన అనకాపల్లి జిల్లా నాయకులందరూ కూడా అంత స్ట్రాంగ్గా వైఎస్ఆర్ పార్టీ కేడర్ మీద ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ కార్పొరేటర్లు కానీ అందరూ ఉన్నారని చెప్పేసి అనడానికి ఇదే మంచి నిదర్శనం అని చెప్పేసి నేను తెలియపరుచుకుంటున్నాను. ఎందుకంటే సుమారుగా 164 సీట్లు వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేసిన గవర్నమెంటే ఒక ఎమ్మెల్సీ క్యాండిడేట్ని నిలబెట్టలేకపోయిందంటే ఆ పరిస్థితిలో ఉందంటే ఎంత వ్యతిరేకత ఈ 2.5 నెలల్లోనే ఉందో ఒక్కసారి గమనించాలని చెప్పని ఇది నేను తెలియపరుచుకుంటాను. పబ్లిక్ కూడా ఏ విధంగా మన జగన్ గారు ఈ విధంగా వైఎస్ఆర్ గవర్నమెంట్ అయ్యిందని ఇప్పటికీ కూడా మేము ప్రజల్లోకి వెళ్తుంటే అన్ని సంక్షేమ పథకాలు 1వ తారీఖు వస్తే చాలు ప్రతిదీ కూడా ఇంటికి డోరు కొట్టి ఇంటికి ఇచ్చిన నేత మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈరోజు ఆ పరిస్థితి ఎక్కడ కనబడుతుందా? పెన్షన్స్ 4, 5, 6 తారీఖుల్లో ఇచ్చే పరిస్థితి అయిపోయింది. ప్రతిదీ పబ్లిక్ అందుబాటులో ఉండి నిరంతరం పబ్లిక్ కోసమే ఆలోచించి మన దేశంలోనే ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో భగవంతుడు ప్రజలు అనుగ్రహించలేదు అయినప్పటికీ కూడా ఈరోజు ప్రజల్లో ఏకైకంగా మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క మనుషుల్లో గుండెల్లో కూడా నిండున్న వ్యక్తి ఒక మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ దానికి నిదర్శనం ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.